మేడం ఇప్పుడు ఇప్పుడు డబ్బు లేకుంటే నా మొగుడు పనికి పోడు, ఎప్పుడు పని పాట లేకుండా ఇంట్లోనే పంటాడు అని చెప్తా. పనికి పోతే అరే ఎప్పుడు చూసినా పని పని పని, పెండ్ల మీద ధ్యాస లేదని చెప్తా అంటారు. ఇక్కడ ధ్యాస లేనిది నీ పిల్ల మీద కాదు, నువ్వు ఆవిడ మీద ధ్యాసను వదిలిపెట్టి ఇంకో ధ్యాసకి వెళ్ళినావు, అదే అర్థం అవుతుంది. నేనేం చేసుకెళ్తాను మేడం, అది ఆ ధ్యాస మీదే ఉన్నాను మేడం నేను. పని అంటే వెళ్ళే పని వేరే పని అన్నట్టు. అది ఏం పనికి వెళ్తారు మీరు? నేను సార్ ఇది రియల్ ఎస్టేట్ సార్. రియల్ ఎస్టేట్ మీద ఎవరన్నా నెలలు బడి పిల్లాన్ని ఫ్యామిలీని ఇంటిని వదిలేటి ఎక్కడికి వెళ్ళేది మేడం. నేను ఏం మాట్లాడుతున్నా అసలు పని వర్క్ మేడం. ఏ దేశాలు అమ్మడానికి పోతున్నావు చెప్పు నాకు ఫస్ట్. ఏంటో మేడం మీరు చెప్పేది నాకు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? తెలుగులోనే చెప్తున్నా, నీకు తెలుగులోనే అర్థం అవుతుంది. నెల రోజులు ఇంటికాడుండే నెల రోజులు ఏ దేశాలు అమ్మనికి పోతున్నావు చెప్పు. మేడం ఒక్క వర్క్ కాదు మేడం, చాలా ఉంటాయి మేడం. నాకు 24 గంటలు ఇప్పుడు దానికి ఏం కావాలో దానికి అంతా మొత్తం తెచ్చి పెట్టేసి పోతా. ఓకేనా, అన్నీ ఉన్నాయి లేదని లేదు, ఇది లేదు ఇంట్లో అనేటట్లేం లేదు. ప్రతి ఒక్కటి 100% చూడండి, రూమ్ ఇంట్లో వచ్చి ప్రతి ఒక్కటి ఉంటాయి. 24 గంటలు పెళ్ళ వెనక కొంగు పెట్టుకుని ఉండలేం కదా మేడం. అవునవును, ఉండలేవా, ఉంటావా, ఆల్రెడీ ఉన్నావా అనేది అన్ని కూడా బయటకు వస్తాయి. ఆనందం అన్ని వస్తాయి బాబు. మేడం మీరు ఏం మాట్లాడ అసలు అర్థం కావట్లేదు మేడం. నువ్వు నవ్వుకుంటూనే ఎన్ని పనులు చేసావో, ఎన్ని పనులు చేస్తున్నావో అన్ని కూడా బయటకు వస్తాయి. ఎందుకు రావు ఆనందం? బాగా ఆనందిస్తున్నావు, ఇంకా ముందు ముందు కూడా ఆనందించేది చాలానే ఉంది మేడం. ఆనందం అని పేరు పెట్టుకుంటే తప్ప మేడం? ఎవరు తప్పన్నారు? చూసే ఆనందాలు అందరూ కూడా తెలుసుకుంటారు. అంటే అందరినీ ఆనందిస్తారంటే నేను కొంచెం ఆనందం అంటే కొంచెం ఆనందంగా ఉంటారు కదా, ఆనందిస్తుంటా. ఇంకా మంచి పేర్లు ఉన్నాయా? ఇంకా ఏదైనా సార్ ఒకటే పేరు సార్. ఇప్పుడు ఆనందం మంచి పేరు, ఇంకా మంచి పేర్లు ఉన్నాయా? వచ్చినప్పటి నుంచి 2 పేర్లు విన్నాం, రమేష్ అని ఆనంద్ అని. తెలియదు మేడం నాకు, అది ఏదో అలవాట్లో వచ్చేసింది మేడం రమేష్ అనేది. అవునా? ఓకే, అలవాట్లో అంటే ఎన్ని అలవాట్లు ఉన్నాయి? ఏ అలవాటు లేదు మేడం. అది అంటే పేరు కొంచెం నాకు తొందరగా ఎగ్జాంపుల్ వచ్చేసింది మేడం నాకు. సార్ ఈయనేంది సార్ డబుల్ రోల్? అతనికే అనుకుంటున్నాడు. ఆనందని అది రమేష్ అని అన్న అంటాడు, అది ఎట్టో ఉత్తికొచ్చేసింది అంటాడు, తర్వాత మళ్ళీ తనే వేరేగా మార్చేస్తున్నాడు, డబుల్ రోల్ నేనెందుకు మారుస్తాను మేడం? అంటే మంచి డ్యువల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఒకసారి ఈ క్యారెక్టర్ లో పోతాడు, ఒకసారి ఈ క్యారెక్టర్. అప్పుడే చూడండి కోపంలో మాట్లాడుతున్నాడు, అప్పుడు నవ్వుకుంటూ ఆనందం అని మాట్లాడుతున్నాడు. అవును కదా, ఆయన గురించి రియాలిటీ గట్టిగా ఉంటది. ఆనందం అనేది ఆనందంగా ఉంటది. అమ్మ ఇంట్లో కూడా ఇంతేనా? ఆయన ఇంతే సార్. ఆనందం రమేష్ 2 క్యారెక్టర్లు. ఆనంద్ అలానే ఉంటారు సార్. క్యారెక్టర్ విధంగా చెప్తున్నా. అదే సార్, ఆనంద్ అనే పేరులో ఉన్నంత వరకు బానే ఉంటున్నాడు. ఎప్పుడైతే ఇంకొక క్యారెక్టర్ పక్కన వాళ్ళకి తెలిసిపోతుందో ఆటోమేటిక్ గా మనిషి చూపిస్తుంది. మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను మంచిగానే ఉంటాను మేడం. నేను నా దగ్గర 2 మైండ్స్ లేవు మేడం. సరే చూద్దాం, ముందు ఒకటే మనసు మేడం. మనసా? చూద్దాం. మనసు ఒకటే అవును మేడం. కానీ అందులో ఎంతమంది మనుషులు? గదులు 4 గదులు ఉంటాయి. అది